రేణుకా చౌదరి గారు వైసీపీ కుక్కలన్నీ మరిగినా అమరావతి ఆగదు, అమరావతిని ఆపలేరు అని. అసలు నేనేది ఏంటంటే పసుపు పసుపు రక్తం ప్రవహిస్తున్నటువంటి ఎన్ని సంస్కారాలు లేని మృగాలు వాగినా ఎవడో వైసీపీ వాడు ఆపాల్సిన పని లేదు, వైసీపీ కుక్కలు ఆపాల్సిన పని లేదు. రేపు మామూలుగా 30 రోజులు, నెల రోజులు దాటితే 4 శినికలు పడితే అది ఆగిపోద్ది అమరావతి. తల్లి అమ్మా, వైసీపీ కుక్కలా పక్కలా రేపు ఇంకో 30 రోజులు దాటితే 4 శినికలు పడితే అది ఆగిపోద్ది. పోర్టు, మెడికల్ కాలేజీ అన్నీ వారే తెచ్చారంటున్నారా? ఏమండి, జనసేన కోసం ఒళ్ళు చించుకుని నానా సంకలు నాకినటువంటి జనసేన గుండికా లాంటి కార్యకర్తలకి ఎమ్మెల్యేని కాదని ప్లాన్ ఇప్పించలేనటువంటి ఆయన, అంటే ప్లాన్ ఇప్పించడం చేత కాదు కానీ ఈ 3 బందర్ ఎమ్మెల్యేని కాదని, అప్పుడున్న బందర్ ఎమ్మెల్యేని కాదని ఇవన్నీ నేను తెచ్చానంటే ఆఫ్టర్ ఆల్ ప్లానే. మున్సిపల్ కమిషనర్ని పిలిచి ఏమయ్యా సక్రమంగా ఉందిగా ప్లాన్ ఇవ్వయా అని ప్లాన్ ఇప్పించలేని ఆయన జగన్ గారితో పాటు క్యాబినెట్లో పక్కన మంత్రిగా ఉండి జగన్ గుండిగా ఉన్న నానిని కాదని, నానికి తెలియకుండా ఇవన్నీ తెచ్చేసాడు, నమ్మేసేయాలి. ఎవడే అమాయకుడు? జనసేన వాళ్ళందరూ చెబుతున్నారు. జనసేన వాళ్ళందరూ ఏమో పెద్ద పోటుగాడి పనోడు అనుకున్నాం. ఏం లేదు, కబుర్లు తప్పితే మాటలు కోటలు దాడతాయి తప్పితే ఏముండవు. మసీదులకి, చర్చిలకి కోట్లు లచ్చలు చాలా ఇప్పటికి ఉన్నాయి. ఈ పాపం జనసేన కార్యకర్త ఎప్పుడు ఆ లిస్టులో ఒకటొకటి చేసుకుంటూ వచ్చేప్పటికి ఇక ఇతని ఇల్లు మామూలుగా ఇక అయిపోయినట్టు, ఇల్లు కట్టినట్టే లెక్క అని చెప్పినది ఉంది. ఎందుకు పాపం ఈ కర్మ అంతా ఎందుకు వచ్చింది జనసేన కార్యకర్తలకి? జెండా మోసి, పల్లకి మోసి, భుజాలు కాయలు కాసేసినాయి. కొల్లు రవీంద్ర మోసి భుజాలు కాయలు కాసిన వాళ్ళకి ఇన్ఛార్జ్ ఒక నటుడు ఇన్ఛార్జ్ ఉండగానే ఇన్ఛార్జ్ సమక్షంలోనే మున్సిపల్ కమిషనర్కి కొల్లు రవీంద్ర గారు పడేయమని చెప్పాడు. సాక్షాత్తు జనసేన బందర్ ఇన్ఛార్జ్ ఉండగానే ఛాలెంజ్ చేస్తాను, ఇన్ఛార్జ్ ఉండగానే చెప్పాడు పడేయమని చెప్పని. దిక్కులేదు. మళ్ళీ డబల్ డ్రామాలు కదా ఇవన్నీ. అక్కడ మధ్యలు దరు, ఇక్కడ మధ్యలు దరు. అక్కడ తబలా కొడతారు, ఇక్కడ తబలా కొడతారు. కులరవికి తబలా, ఇక్కడ తగలా. ఏంటి ముందు ప్లాన్ ఇప్పించమనండి. తర్వాత పోర్టు, మెడికల్ కాలేజీ, పట్టాయి భవనం. జగన్ గుండెకాయని, జగన్ క్యాబినెట్లో మంత్రిని, నాకు తెలియకుండా, నా అంగీకారం లేకుండా, నేను చెప్పకుండా ఇవన్నీ వచ్చేస్తాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. చేసేస్తారు జగన్ గారు. ఎలా దోచుకుందామనే ధ్యాసే తప్ప ఇంకోటి ఏం లేదు. 9,000 ఎకరాలు అమరావతిలో మిగులుతుంది, దాన్ని అప్పులు తీరుస్తాం, చుట్టుపక్కల భూములన్నీ రాష్ట్రం అంతా అభివృద్ధి చేస్తామని. ఎవరు? సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారా? ఏమంటారు సమాచార శాఖ మంత్రి గారు? జగన్ గారికి దోచుకునే విజన్ తప్పితే రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విజన్ లేదని చెప్తున్నారా? 9,000 ఎకరాలు. ఏమండి, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు, ఆయన గురించి ఏం మాట్లాడుకుంటాం? ఆయన ఒక అద్దె మైక్ లాంటి వాడు ఆయన. ఇప్పుడు బందర్లో షామ్యాన కంపెనీలు చాలా ఉన్నాయి. కులరవి మీటింగ్ అద్దెకి మైక్ పెట్టమన్నారనుకోండి, ఆ మైక్లో కులరవి ఏం మాట్లాడితే అదే వస్తుంది. అదే మైక్ తెచ్చి మా పేర్ని కృష్ణమూర్తి కిట్టు మీటింగ్ పెట్టినప్పుడు అదే మైక్ తెచ్చాడు, అదే కంపెనీ వాడికి చెప్పి, షామ్యాన కంపెనీ చెప్పాడు అనుకోండి, వచ్చి ఆ మైక్ పెడితే కిట్టు ఏం మాట్లాడితే అదే బయటకు వస్తాయి. పార్థసారథి గారు పాపం ఏం ఉండదు, అద్దె మైక్కి ఆయనకి తేడా లేదు. ఆయన గురించి మాట్లాడేదేంటి? చివరికి సమాచార శాఖ మంత్రి ఎంత అంటే ఈ కూటమి ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రికి ఎంత సమాచారం ఉంటుందంటే, సాక్షాత్తు అమరావతిని రోజు పిలిమోకలేస్తా అక్కడే ఉంటున్నటువంటి, అక్కడే పడుకుని, అక్కడే భోంచేసి, అక్కడే నిద్రపోతుంది, అక్కడ వాళ్ళకి ఏదో సేవ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తున్నా మంత్రి నారాయణ గారేమో 5,000 ఎకరాలు మిగులుతాయి అని చెప్తాడు. ఈయన 9,000 ఎకరాలు అంటాడు. నిజమే, విజన్ అంటే ఆయన దగ్గరుండి జగన్ గారు చూశాడు కదా, మేము కూడా చూస్తున్నాం కదా దగ్గరుండి ఆయన్ని. విజన్ అంటే ఓ పెద్ద రబ్బీస్ గుట్టని, 40 ఎకరాల రబ్బీస్ గుట్టని కొనుక్కొని గవర్నమెంట్ దగ్గర తీసుకుని దాంట్లో కరెంటు ఫ్యాక్టరీ కడతానంటే అది విజను. జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు కడితే 3 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఒక 16,000 స్కూల్స్ని బాగు చేయటం,
పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో విద్య నేర్పటం, ఫీజు రియంబర్స్మెంట్ టంచన్గా పేద వర్గాలందరినీ కూడా ఆ కులం ఈ కులం లేకుండా అందరికీ చదువు నేర్పించడం, రాష్ట్రంలో ప్రతి రైతుకి కావాల్సినవి అందించడం, ప్రతి వైద్యాన్ని మారుమూల పల్లెటూళ్ళకి తీసుకెళ్తాం, ప్రతి మండలానికి 2 డాక్టర్లను పెడతాం, ప్రతి గ్రామానికి టంచన్గా నర్సుల్ని ఎలందన పెట్టడం, మందులు పెట్టడం. మరి ఈ విజన్ లేదు ఆయనకి. ఇది విజన్ కాదు. కాకపోతే ఆయనకి లేదు ఏంటంటే రబ్బీస్ కొండల్లో కరెంట్ ఫ్యాక్టరీ కడతానని కొండలు గవర్నమెంట్ దగ్గర 5 లక్షలకి 3 లక్షల రూపాయలకి ఆ విజన్ అయితే లేదు జగన్ గారి దగ్గర. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ మీద హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనపై దక్షిణాది సీఎం లెటర్ రాశారు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అలాగే జగన్ గారికి కూడా లెటర్ అయినా రాసే అవకాశం. రేవంత్ రెడ్డి గారు సీఎంలందరికీ రాసి దక్షిణాది సీఎంలందరికీ హైబ్రిడ్ మోడల్ రాశారా? ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నేనేమన్నానంటే నాకు అనిపించేది రేవంత్ రెడ్డి గారు ముత్రాలు రాసి సంతకాలు పెట్టి ఇంత చేనేపు పెట్టే బదులు మొత్తం ముఖ్యమంత్రులకు రాసి ప్రెస్ మీట్లు పెట్టి ఇంత చేసే బదులు దీనికంటే కూడా ఎక్కడో ఒక నారా చంద్రబాబు గారిని ఒక గదిలోకి గెస్ట్ హౌస్లోకి పిలిచి ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్టా అయితే మాట్లాడి ఆపేయండి చంద్రబాబు గారిని తనకున్న పలుకుబడితో ఆపిచ్చేశాడో, చంద్రబాబు గారిని రూమ్లో కూర్చోబెట్టి డీలిమిటేషన్కి ఓటైపోకండి చంద్రబాబు గారు అంటే చాలు, ఇక అయిపోయింది కదా. ఇంతమంది ముఖ్యమంత్రుల దగ్గరికి మన కర్ణాటక వాడికి రాసి, కేరళ వాడికి రాసి, మహారాష్ట్ర వాడికి రాసి, తమిళనాడు వాడికి రాసి, ఆంధ్ర వాడికి రాసి, అన్ని పార్టీల వాళ్ళకి రాసి ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ తిరగాల్సిన అవసరం లేదు. ఒకే ఒక 1 షాట్. ఎట్లా అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని రూములోకి పిలిచి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారిని కూర్చోబెట్టి ఆపే లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఆపేశాడు కదా, అట్లాగే ఓటైపోక చంద్రబాబు అంటే ఆపేస్తాడు కదా. ఇంత చిన్న విషయాన్ని ఆయన మర్చిపోయి లెటర్లు గీటర్లు ఇదంతా అనవసరం అని నాకు అనిపించేది.